కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఊచూరుపాటి బ్రహ్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో ఈ నెల 5వ తేదీన 2 దళిత యువకులను హత్యచేసి కాలువలో పడేయడం అత్యంత దారుణమని అన్నారు. మాదిగ కులానికి చెందిన 2 యువకులు మృతి చెందిన పాలకవర్గంగాని, ప్రతిపక్ష పార్టీగాని వారి కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. మాదిగ కులానికి చెందినవారు మనుషులు కాదా? అగ్రకులాలకు చెందినవారికే న్యాయం జరుగుతుందా? దేశంలో అందరికీ ఒకే న్యాయం ఉండాలని వారు డిమాండ్ చేశారు. అగ్రకులాలకు చెందినవారు మరణిస్తే ₹1 కోటి పరిహారం, 5 ఎకరాల భూమి, కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తున్నారని, అదే మాదిగ కులానికి చెందిన 2 యువకులు హత్యకు గురైతే పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ కూడా నామమాత్రపు కేసులు నమోదు చేసి తప్పుదారి పట్టిస్తున్నట్లు ఆరోపించారు. అలాగే నిన్న కాశీనాయన మండలంలో కందుల దిలీప్ అనే యువకుడిపై ప్రేమ అనుమానంతో అతని చేతనే పెట్రోల్ తెప్పించుకుని అదే పెట్రోల్తో అతనిపై పోసి నిప్పు అంటించిన ఘటనను వారు ప్రస్తావించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఊచూరుపాటి బ్రహ్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు, కడప జిల్లా అధ్యక్షుడు తప్పెట శివయ్య, జిల్లా అధికార ప్రతినిధి గంగిపోగు శ్రీనివాసులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండేపోగు విజయభాస్కర్, కె. వెంకట సుబ్బయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మునయ్య, సీనియర్ నాయకులు ముల్లపాటి పిచ్చయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓబులేసు, గుండాపురానికి చెందిన సతీష్, గంగుపల్లి కందుల దిలీప్, గంగనపల్లి ఈ ప్రాంతాలకు చెందినటువంటి మాదిగ వ్యక్తులని ప్రేమ వ్యవహారంలో వీళ్ళెవరినో ప్రేమించారని, ఆ ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరైతే అవతల వాళ్ళు ఉన్నారో ఆడపిల్లల తాలూకా వాళ్ళు వీళ్ళని చంపేయడం జరిగిందనేది అన్ని పత్రికల్లో రావటం అనేది జరిగింది. ఈ జిల్లాలో అనేక చోట్ల ఇప్పటికే నిన్నగాక మొన్న మరి దిలీప్ అనే ఒక కుర్రాడిని, ఒక అమ్మాయిని ప్రేమించాడనే ఒక చిన్న అనుమానం కారణంతో అతన్ని పెట్రోల్ అతనితో రప్పించి అతన్నే పెట్రోల్ పోసి తగలబెట్టడం ఏదైతే ఉందో అత్యంత దారుణమైంది, కిరాతకమైంది. ఇటువంటి వాళ్ళు మానవ సమాజంలో, సభ్య సమాజంలో తిరగడానికి కూడా అనర్హులు. ఇలాంటి రాక్షసి సంతానానికి సంబంధించినటువంటి ఈ దోషుల్ని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని తక్షణమే వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళకి కఠిన శిక్షలు విధించాలని సందర్భంగా మాదిగ సంఘాలుగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఆ గ్రామాల తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి వెళ్లి వాస్తవమైన విషయాలు తెలుసుకుని మరింత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పోలీసు యంత్రాంగం అనేక విషయాల్లో ఎంతో స్పీడ్ గా స్పందించే పోలీసు యంత్రాంగం ఇంకా మాకు అనుమానాలున్నాయి, ఎంక్వైరీ చేస్తున్నాం, చేసిన తర్వాత నిర్ధారణ చేస్తాం, నిర్ధారణ చేసినాకే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకనంటే 24 గంటల్లో అనేక సమస్యల్ని వెంటనే వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చే పోలీసు యంత్రాంగం మాదిగల పట్ల ఎందుకు వివక్షత చూపిస్తుంది, ఎందుకు నిర్లక్ష్యంగా ఉంది, ఎందుకు ఇంకా ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తుంది అన్న విషయంలో కూడా దోషుల విషయంలో సీరియస్ గా లేకపోవడం అంటే మాదిగలంటే ఈ రాష్ట్రంలో ఒక చిన్న చూపు అనేది అర్థమవుతా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మాదిగల మీద దాడులు జరిగాయని, చంద్రబాబు ప్రభుత్వంలోనైనా వాటిని అరికడతారని ఆశిస్తే ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు రాయలసీమ జిల్లాలలో మాదిగల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మాదిగల మీద ఏదో ఒక కారణంతో వివక్షత చూపిస్తూ ప్రేమ పేరుతో గాని మరొక పేరుతో గాని మా వాళ్ళని హత్యలు చేయడం ఏదైతే ఉందో ఖచ్చితంగా దోషులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్దపడే ఇక్కడికి రావడం అనేది జరిగింది. కర్నూలు జిల్లాలో ఇప్పటికే దాదాపుగా 4-5 పైనే అక్కడ చంపబడటం అనేది జరిగింది. అక్కడ
మరి ఎంఆర్పీఎస్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి రమేష్ అనే ఒక సీనియర్ లీడరు, సీరియస్నెస్ కలిగిన లీడర్ ని అక్కడ కొంతమంది డాక్టర్ తో తొక్కించి చంపడం అనేది జరిగింది. ఇటువంటి మారణ హోమం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చూస్తుందని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున మేము అడుగుతున్నది ఒకటే, అగ్ర కులాలకు ఒక నీతి, మాకు ఒక నీతి కాదు. అగ్ర కులాలైనా దోషులే, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. పోలీసు యంత్రాంగం ఇప్పటి నుంచైనా త్వరితగతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్లకుంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చలో మేము బ్రహ్మంగారి మఠానికి పిలుపునివ్వడానికి కూడా వెనకాడబోమని సందర్భంగా మేము తెలియజేస్తూ, అదేవిధంగా మేము ఆ గ్రామానికి పోయి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండబడినటువంటి పరిస్థితులను మనం గమనిస్తే దళితుల మాన ప్రాణాలని కాపాడటంలో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం విఫలమయ్యాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. కారణం ఏదైనా సతీష్ ఓబులేసు చనిపోవడానికి గల కారణం ఘటన జరిగి నేటికి 20 రోజులు అవుతున్నా పోలీసులకు నిర్ధారణకు రాలేదు అనడం అంటే ఆ మరణాలకు ఉండబడినటువంటి ఆంతర్యాన్ని ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దిలీప్ మరణానికి కారణం డెలివరీ బాయ్ ఉండబడిన దిలీప్ తరచూ ఇంటికెళ్లి వాళ్ళిచ్చిన ఆర్డర్ని ఇచ్చే క్రమంలో ఆ కుటుంబంలో ఉండబడిన మహిళలతో అక్రమ సంబంధం ఉందేమోనని చెప్పి అనుమానంతో తన ద్వారానే పెట్రోల్ తెచ్చి తనదానే తగలబెట్టడం అనేది నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఇంతకన్నా దుర్మార్గమైన విషయం ఉంటుందన్న విషయం కూడా అర్థమవుతోంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారి రాయలసీమ ప్రాంతాన్ని మొత్తాన్ని గాని మనం గమనిస్తే రాయలసీమ ప్రాంతంలో మాదిగ సమాజం అధికంగా ఉంటారు. రాయలసీమలో మాదిగలు ఎక్కువ అనేటువంటి వాదన ఉంది. మరి రాయలసీమలో మాదిగలు ఎక్కువ అనే వాదన ఉంది. ఇదే రాయలసీమలో మాదిగలుగా ఉండబడినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పాటుకి ఎంతో కృషి చేసిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కానీ ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టుకొని, లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పనిగట్టుకొని మాదిగల మీద అత్యాచారాలు జరుగుతున్నాయా అనడానికి ఆలోచించడానికి కూడా ఎలాంటి సందేహం లేదని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అనంతపురం జిల్లాలో 14 సంవత్సరాల అమ్మాయిని 14 మంది 14 రోజుల పాటు అత్యాచారం చేస్తే ఆ ఘటనలో ఇంతవరకు దోషులకు కఠినమైన శిక్షలు పడిన సందర్భం లేదు. అదే అగ్రకులాల అమ్మాయిలకు అత్యాచారం జరిగితే ఆ అత్యాచారం చేస్తున్న ఎన్కౌంటర్ చేయడం, వాళ్ళ పేరు మీద చట్టాలు తేవడం, నిర్భయ చట్టం, దిశ లాంటి చట్టాలు తీసుకురావడం కూడా మనం చరిత్ర చూస్తా ఉన్నాం. ఇకపోతే కర్నూలు జిల్లాకు వస్తే టీఎం రమేష్ మాదిగా ఒక బోయ మహిళకు అండగా నిలబడ్డాడని, ఆ బోయ మహిళకి న్యాయం చేయడం కోసం నిలబడ్డాడని కక్ష పెంచుకోబడినటువంటి వాళ్ళు అక్కడ రమేష్ మాదిగని చంపారు. అది గత నెల 31వ తారీఖున జరిగింది. నిన్న అదే కర్నూలు జిల్లాలో మందులోకి నీళ్లు తేలేదని, వాటర్ బాటిల్ తెచ్చివ్వలేదని చెప్పని ఒక మాదిగ యువకుడిని అక్కడ ఉండబడినటువంటి బెస్త యువకులు అడిగితే నేను తెచ్చివ్వనని అతను వెళ్ళిపోతే ఎందుకు మా బాబాయిని బెదిరిస్తున్నారు అని చెప్పని ఆయనకు సంబంధించిన అన్న కొడుకులు అడిగితే ఆ అన్న కొడుకులను మళ్ళా ఆటోలో పోయి మారణాయుధంతో దారుణంగా కర్నూలు చెప్పిన చరిత్ర కనపడతా ఉంది. వీటితో పాటు అక్కడ ఉండబడిన చెప్పగిరి లక్ష్మీనారాయణ కూడా అయ్యా నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని హోంమంత్రి దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి స్థానిక డీఎస్పీ దాకా కలిసినప్పటికీ కూడా ఆయనకు రక్షణ కల్పించలేకపోయారు, ఆయన చంపడం జరిగింది. అదేవిధంగా సంజయరావు కూడా అదే జరిగింది. సంజయరావు కూడా నాకు హాని ఉందని చెప్పినా కూడా సంజయరావు ప్రాణాన్ని కాపాడలేకపోయింది. అంటే జానికమ్మని అత్యాచారం చేసి చంపిన చరిత్ర అక్కడ కనపడతా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇలా రాయలసీమలో చూసుకుంటే అనంతపురంలో మొదలైనటువంటి అత్యాచార పరంపర అది కర్నూలులో దాదాపు 4-5 హత్యలు జరగడానికి దోహదపడింది. అదేవిధంగా నిన్న హత్య జరగడానికి దోహదపడింది. ఈ రోజు అది కడపకు చేరింది. కడపలో కూడా సతీష్ ఓబులేసుల మరణాలు కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. నిన్నగా జరిగిన సంఘటనలో కూడా దిలీప్ మరణం మనకి కళ్ల ముందు కనపడతా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో దళితులని, ప్రత్యేకంగా మాదిగలని చంపినా అడిగేటువంటి దిక్కు లేదు. మాదిగల్ని చంపినా, నరికినా, ఏం చేసినా మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు, ప్రశ్నించేటోళ్ళు లేరు అనే దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా కనపడతా ఉంది. దానికి ఉదాహరణలే ఈ ఘటనలని కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఈ ఘటనలకు కారణమైనటువంటి దోషులు శిక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో పాటు నాకు తెలిసి పోలీస్ యంత్రాంగము కార్యాపన చేయడంతో పాటు చూస్తే వీళ్ళని పోలీస్ యంత్రాంగాన్ని నడిపిస్తున్నటువంటి బాధ్యత తీసుకోబడినటువంటి హోంమంత్రి గారు కూడా
సరైనటువంటి చిత్తశుద్ధి లేకుండా సరైనటువంటి మాదిగల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించడంతో పాటు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాల్సినటువంటి హోంమంత్రి గారు నిర్దిష్టమైనటువంటి సూచనలు సలహాలు పోలీసు యంత్రాంగానికి ఇవ్వలేకపోవడమే కారణం అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది, ఇక్కడ కనపడతా ఉంది. మేము ఈ సందర్భంగా జరిగిన సంఘటనలన్నింటి మీద అన్న చెప్పినట్టు జరిగిన సంఘటనలన్నింటి మీద ఒక వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి నిర్దిష్టమైన కార్యాచరణతోటి ముందుకెళ్లాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలను గమనించుకుంటా ఉంటే ఈ రోజు దళితులకు ఒక న్యాయం, అగ్రకులాల సాగుకు ఒక న్యాయం, దళితుల సాగుకు ఒక న్యాయంగా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజు మమ్మల్ని దళితులని హత్యలు చేసినా అత్యాచారాలు చేసినా అది చుండూర, కారంచేడ, నీరుకొండ, వేంపేట, లక్ష్మీపేట అనేక సంఘటనలు చూసుకున్నా శిక్షణ పడుతున్న సందర్భం, శిక్షణ పడిన సందర్భం కనపట్టలేదు. కానీ మా మరణాలకి కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వం ఒక రేటు ఫిక్స్ చేసి మమ్మల్ని చంపితే 8 లక్షలని, మా చెల్లెల్ని అక్రమ అత్యాచారం చేస్తే 4 లక్షలని, మమ్మల్ని కొడితే 1,50,000 అని చెప్పి మాకు ఫిక్స్ చేసి మమ్మల్ని ఆ చట్టంలో బంధించింది. కానీ అగ్రకులాల వాళ్ళు చనిపోతే మాత్రం, అగ్రకులాలను మాత్రం చంపితే మాత్రం వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తుంది, 5 ఎకరాల భూమి ఇస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుంది. అందుకు ఉదాహరణ మా ప్రకాశం జిల్లాలోనే 2 ఘటనలు జరిగినాయి. కందుకూరులో కమ్మలు కాపులను చంపితే, కాపు యువకుడిని చంపితే ఆ కాపు యువకుడికి ఉటావుటిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా స్పందించి అక్కడికి వెళ్లి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చింది, 5 ఎకరాల భూమి ఇచ్చింది, తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అదేవిధంగా రాజకీయ కక్షలతోటి ముప్పవరపు వీరయ్య చౌదరి అని అతన్ని చంపితే అతనికి కూడా ₹1 కోటి 5 ఎకరాలు భూమి ఇచ్చిన సందర్భం కూడా అక్కడ కనపడతా ఉంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, దళిత సంక్షేమం కోసం మీరు పాటుపడుతున్న మాట నిజమనుకుంటే మా మీద హత్యలు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, మా మీద మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి, మా మీద హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడంతో పాటు అగ్రకులాలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయం కాకుండా చావుల వివక్షత చూపొద్దు. సావన్నాక ఎవరిదైనా చావే, ప్రాణమన్నాక ఎవరిదైనా ప్రాణమే. అది పేదోడిదైన ప్రాణమే, గొప్పోడిదైన ప్రాణమే. కానీ గొప్పోడి ప్రాణానికి ఒక రేటు కట్టి, పేదోడి ప్రాణానికి ఒక రేటు కట్టి మమ్మల్ని వివక్షత చూపించదని మాకు కూడా మరణాలు జరిగినప్పుడు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది, 5 ఎకరాల భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా స్పష్టం చేసే క్రమంలో, ముందుకెళ్లే క్రమంలో కోర్టుల్లో జాప్యం జరగకుండా దానిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం, అట్లాగే ₹1 కోటి డిమాండ్ తోటి ముందుకెళ్లే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. దానికి కూడా అన్న కూడా ఉద్యమ కార్యాచరణలో మమ్మకమవుతూ ఉన్నాడు. అదేవిధంగా మరొకసారి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మఠంలో జరిగినటువంటి ఏదైతే హత్యలుగా భావిస్తున్నామో ఆ హత్యల మీద ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ నిర్ధారించుకొని ఈ ఘటనలన్నిటి మీద కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమ కార్యాచరణకి అన్ని సంఘాలుగా కూర్చొని కలిసి మాట్లాడుకున్న తర్వాత ఓ కార్యాచరణ ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే దళితుల మరణాల పట్ల స్పందించండి, మా హత్యల పట్ల స్పందించండి, హత్యలకు కారణమైన దోషులు కఠిన శిక్షగా మీరు ముందుకు రావాల్సిన సందర్భం మేము మనవి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.